దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది దాటనంత వరకు ఓకే, కానీ ఒక్కసారి ఆ లిమిట్ దాటితే నిర్మాతలకు కంగారు ఖాయం. ఇండస్ట్రీలో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతోంది. కథపై నమ్మకమో ఏమో తెలియదు, కానీ మార్కెట్ కంటే డబుల్ ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. మరి ఏంటా సినిమాలు, ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు? ఇది వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. స్టార్ హీరోలపై 200 కోట్ల బడ్జెట్ పెట్టినా నిర్మాతలకు టెన్షన్ ఉండదు. కానీ మిడ్ రేంజ్ హీరోలకు అలా కాదు. వాళ్లపై 40 కోట్లు పెట్టడానికి కూడా లెక్కలేస్తూ ఉంటారు నిర్మాతలు. కానీ ఇప్పుడలా కాదు. 30 కోట్లున్న హీరోపై 60 కోట్లు పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా రిస్క్ అని వాళ్లకు తెలుసు. ఇంకా చెప్పాలంటే చీకట్లో బాణం వేయడమే. తగిలితే హ్యాపీనే, కానీ మిస్ అయితే చుక్కలే. మిడ్ రేంజ్ సినిమాలు హిట్ అయినప్పుడు లాభాలు భారీగానే ఉంటాయి. దానికి గీత గోవిందం, హనుమాన్ లాంటి సినిమాలే నిదర్శనం. హనుమాన్ ఏకంగా 125 కోట్ల లాభం తీసుకొస్తే, గీత గోవిందం 6 ఏళ్ల కిందే 50 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. కానీ మార్కెట్ను మించి ఖర్చు పెడితే ఏజెంట్, శాకుంతలం, రావణాసుర లాంటి షాక్లు కూడా తప్పవు. బడ్జెట్ అనేది ఇప్పుడు మ్యాటరే కాదని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఎక్కడో చోట కంగారైతే ఉంటుందిగా. తాజాగా నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న సరిపోదా శనివారం బడ్జెట్ 70 కోట్లు దాటిందని తెలుస్తోంది. నాని ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉండడంతో నిర్మాత దానయ్య కూడా నిశ్చింతగానే ఉన్నారు. నాగ చైతన్య తండేల్ బడ్జెట్ 75 కోట్లు దాటిందని స్వయంగా బన్నీవాసు తెలిపారు. కార్తికేయ 2తో చందు మొండేటికి పాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది కాబట్టి గీతా ఆర్ట్స్ 2 బడ్జెట్ పై టెన్షన్ పడట్లేదు. ఇక సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంత మార్కెట్ ఉన్నా నిర్మాతలు బడ్జెట్ విషయంలో మరోసారి ఆలోచించుకోవడం మంచిదేమో. ఈ మధ్య కథ లేని సినిమాలైనా వస్తున్నాయేమో, కానీ కాంట్రవర్సీ లేని పెద్ద సినిమాలు మాత్రం రావట్లేదు. తాజాగా కల్కి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇది రిలీజ్ అయిన రోజు నుండే ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాస్త పెద్ద వివాదమే ఈ సినిమా మెడకు చుట్టుకుంది. ఏకంగా లీగల్ నోటీసులు కూడా అందాయి. మరి కల్కిని ఈ వివాదం ఎటువైపు తీసుకెళ్లనుంది? కల్కి సినిమాతో బాహుబలి 2 తర్వాత మరోసారి 1000 కోట్ల క్లబ్లో చోటు సంపాదించుకున్నాడు ప్రభాస్. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంటా బయట రఫ్ఫాడిస్తోంది కల్కి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దీపిక, అమితాబ్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్రంపై వివాదం రేగింది. కల్కి సినిమాను మహాభారతంలోని కొన్ని సన్నివేశాల ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇదే ఇప్పుడు వివాదానికి చోటిస్తోంది. నిజానికి కల్కి విడుదలైనప్పట్నుంచీ కూడా పురాణాల్ని వక్రీకరించి కర్ణుణ్ణి హీరో చేస్తున్నారనే వాదన వినిపిస్తూనే ఉంది. తాజాగా కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం నుంచి కల్కి చిత్ర యూనిట్కు లీగల్ నోటీసులందాయి. మన పురాణాల్లో ఉన్న వాటికి కల్కి విరుద్ధంగా ఉంది. ఈ సినిమా మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది. అందుకే మేము అభ్యంతరాలు చెప్పాం. చిత్ర యూనిట్ సమాధానం కోసం వేచి చూస్తున్నాం. కల్కి భగవాన్ కాన్సెప్ట్నే ఈ సినిమా మార్చేసిందని, అది పురాణాల్ని అగౌరవపరచడమే అంటూ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు ఆచార్య ప్రమోద్ కృష్ణం. హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్తో సహా చిత్ర నిర్మాతలకు కూడా లీగల్ నోటీసులందాయి. కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని, కృత్రిమ గర్భంలో కల్కి జన్మించారని చూపించటం దారుణమన్నారాయన. మొత్తానికి ఈ వివాదానికి కల్కి టీం ఎలాంటి సమాధానమిస్తుందో చూడాలిక. ప్లానింగ్ అంటే విశ్వంభర, విశ్వంభర అంటే ప్లానింగ్. అందులో మాత్రం తగ్గేదేలే అంటున్నారు దర్శకుడు వశిష్ఠ. ఒక్క సినిమా అనుభవమే ఉన్నా షూటింగ్ విషయంలో మాత్రం 10 సినిమాల అనుభవం చూపిస్తున్నారు వశిష్ఠ. 200 కోట్ల సినిమాను ఈయన డీల్ చేస్తున్న విధానానికే అంతా ఫిదా అయిపోతున్నారు. అసలు విశ్వంభర అప్డేట్స్ ఏంటి? ఇంకా షూట్ ఎంత బ్యాలెన్స్ ఉంది? చిరంజీవి ఫోకస్ అంతా ఇప్పుడు విశ్వంభరపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయింది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి జోడీ కడుతున్నారు. మధ్యలో ఆచార్య అనుకున్న జస్ట్ మిస్ అయిపోయింది ఈ జోడీ. త్రిషతో పాటు మరో 5 హీరోయిన్లు విశ్వంభరాలు నటిస్తున్నారు. అంజీ తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ ఇది. అందులోనూ నమ్రతా శిరోద్కర్ తో పాటు రీమాసేన్, రమ్యకృష్ణ, రాజ్యలక్ష్మిరాయ్, అల్ఫాన్సా లాంటి హీరోయిన్లు స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. విశ్వంభరలోనూ ఆశికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టులో షూటింగ్ పూర్తి చేసి చిరు పుట్టిన రోజున టీజర్ ప్లాన్ చేస్తున్నారు వశిష్ఠ. చిరంజీవి ఇంట్రో సాంగ్, స్పెషల్ సాంగ్, క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మరో నెల రోజుల్లో ఇవి పూర్తి కానున్నాయి. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా విశ్వంభర విడుదల కానుంది. ఈ సినిమా కోసం బెంగళూరులో మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటు చేశారు కీరవాణి.
ఈ రోజుల్లో ఓ మంచి రిలీజ్ డేట్ దొరకడం మామూలు విషయం కాదు. దానికోసం పూజలు చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఒక మేజర్ డేట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మన హీరోస్. అదే ఆగస్టు 15. పుష్ప 2 వదిలేసిన ఈ డేట్ పై చాలా మంది కళ్ళు పడ్డాయి. తాజాగా 15 ఆగస్టుపై మరో హీరో కర్చీఫ్ వేశారు. మరి ఆ రోజు రాబోతున్న సినిమాలేంటో చూసిద్దామా? ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందని ఏడాది ముందే ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. కానీ చివరి నిమిషంలో అది వాయిదా పడటంతో ఆ డేట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మిగిలిన వాళ్ళు. ఈ రేసులో అందరికంటే ముందే ఉన్నారు రామ్. ఆయన నటిస్తున్న డబుల్ స్మార్ట్ 15 ఆగస్టు రోజే నానుంది. పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకుడు. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి తెరకెక్కిస్తున్న సినిమా అయినా కూడా డబుల్ స్మార్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి కారణం అది స్మార్ట్ శంకర్ సీక్వెల్ కావడమే. మరోవైపు గీతా ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న ఆయి కూడా అదే రోజు వస్తుంది. నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్. టీజర్స్, పాటలకు మంచి హైప్ రావడంతో సినిమాపై నమ్మకంగానే ఉన్నారు మేకర్స్. ఆగస్టు 15 రోజే రానున్న మరో సినిమా 35, ఒక చిన్న కథ. రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రంలో నివేతా థామస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది 35 సినిమా. ఈ మధ్య టీజర్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా మిస్టర్ బచ్చన్ సైతం ఆగస్టు 15నే కన్ఫర్మ్ అయింది. ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఆగస్టు 15 కోసం అంతగా పట్టుబడ్డానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆగస్టు 15 గురువారం పబ్లిక్ హాలిడే, ఆ తర్వాత 3 రోజుల వీకెండ్. ఆగస్టు 19 సోమవారం రక్షాబంధన్ హాలిడే ఉంది. ఆ తర్వాత ఆగస్టు 26 శ్రీకృష్ణాష్టమి. ఇలా 2 వారాల పాటు ఫుల్ హాలిడేస్ ఉన్నాయి. మొత్తానికి పుష్ప 2 వదిలేయడంతో మిగిలిన హీరోలంతా గట్టిగా ఆ డేట్ పట్టేసుకుంటున్నారు. కెరియర్ మునిగిపోతున్నప్పుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను ఆ టైప్ కాదంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్య గ్లామర్ షోకు తెరతీసిన ఈమె రోజు రోజుకు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా రఫ్ ఆడిస్తున్నారు కీర్తి. కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్ కు మాత్రం ఉండదా చెప్పండి. కానీ ఎక్కడ పిలవనిస్తుంది ఈ పాడు సమాజం. పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే. దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెర తీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లగా అటువైపు ఈ మోడర్న్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపు ఉంది, సాక్ష్యంగా జాతీయ అవార్డు ఉంది. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే కీర్తి సురేష్ కూడా మేకోవర్ అవుతున్నారు. సర్కారు వారి పాట నుంచే కీర్తిలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా పబ్లిక్ ఈవెంట్స్ లోనూ గ్లామర్ షోకు తెరతీస్తున్నారు కీర్తి సురేష్. రఘుతాత ఆడియో లాంచ్ లో చీరకట్టులో మాయ చేశారు ఈ బ్యూటీ. బాలీవుడ్ లోనూ రఫ్వాడిస్తున్నారు కీర్తి సురేష్. అక్కడ డెబ్యూ మూవీ బేబీ జాన్ లో వరుణ్ ధావన్ తో ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నారు. మొదట్లో మొహమాట పడినా తర్వాత లిప్ లాక్ సీన్స్ కు కూడా సై అన్నట్లు తెలుస్తోంది. కెరీర్ కొత్తలో నటిగా నిరూపించుకున్న కీర్తి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలని చూస్తున్నారు. నాగార్జున నెక్స్ట్ సినిమా ఏంటి? నా సామిరంగా హిట్ అయిన తరువాత కూడా ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు? నేడో రేపో కొత్త సినిమా అనౌన్స్ చేస్తారనుకుంటే ఊహించని రీతిలో డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు ఈ సీనియర్ హీరో. సడన్ గా బిగ్ బాస్ సీన్ లోకి వచ్చేసింది ఇప్పుడు. మరి ఈ లెక్కన నాగ్ హీరోగా చేయబోయే నెక్స్ట్ మూవీకి ఎంత టైం పడుతుంది? సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చి మంచి విజయం అందుకున్నారు నాగార్జున. దీనికి ముందు చేసిన గోస్ట్ దారుణంగా నిరాశపరిచింది. అయితే సంక్రాంతికి వచ్చినప్పుడు మాత్రం సత్తా చూపిస్తున్నారు నాగ్. 2021లో బంగారాజుతోనూ బంపర్ హిట్ కొట్టారు ఈ సీనియర్ హీరో. అందుకే 2025 సంక్రాంతికి కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తానని ఆ మధ్య ప్రకటించారాయన. నాగార్జున ప్రస్తుతం హీరోగా సినిమాలేం చేయట్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరాలో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నారు. కథలో అతి ముఖ్యమైన పాత్ర ఇది. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న కుబేరాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది సెట్స్ పై ఉండగానే తాజాగా బిగ్ బాస్ 8 పై అనౌన్స్మెంట్ ఇచ్చారు నాగ్. బిగ్ బాస్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. కనీసం 3 నెలలు ఈ షోపై ఫోకస్ చేస్తారీన. ఈ లెక్కన సెప్టెంబర్ తర్వాతే నాగ్ కొత్త సినిమా ఉండబోతోంది. గతంలో బంగారాజు, నా సామిరంగా లాంటి సినిమాల్ని 3 నెలల్లో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేశారు కింగ్. ఈసారి కూడా ఇదే సీన్ రిపీట్ చేస్తారేమో చూడాలిక.
ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.